మనం అమరావతి రాజధాని ప్రాంతం సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రస్తుతం ఏదైతే ఈ సీడ్ యాక్సిస్ రోడ్లో ఉన్నామో రాజధానికి సంబంధించి ఉండవల్లి నుంచి దొండపాడు వరకు సీడ్ యాక్సిస్ రోడ్ని 3 వైపులా 6 లైన్ల రహదారిని ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. గత 1-2 రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న అమరావతి మునిగిపోయింది అనే ప్రచారంపై బిగ్ టీవీ ఫ్యాక్ట్ చెక్ ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో పర్యటిస్తుంది. మనం సీడ్ యాక్సిస్ రోడ్లో చూసుకోవచ్చు. రెగ్యులర్ మాదిరిగానే వాహనాలన్నింటినీ కూడా ప్రతిరోజు మాదిరిగానే వెళ్ళిపోతున్నాయి. ఎక్కడా ఎటువంటి ఇది కూడా కనబడుతున్న పరిస్థితి లేదు. చూసుకోవచ్చు, ప్రతిరోజు రెగ్యులర్గా మాదిరిగానే వాహనాలు రాకపోకలకి పూర్తి స్థాయిలో కూడా కొనసాగుతున్న పరిస్థితి మనం ప్రత్యేకంగా చూసుకోవచ్చు. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న దానికి సంబంధించి వాస్తవం ఎంత అనేది రాష్ట్ర ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత మీడియాపై ఉంది. ఆ మీడియాకు ఉన్న బాధ్యతలో భాగంగానే ప్రస్తుతం బిగ్ టీవీ దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా రాజధాని ప్రాంతంలో పర్యటించి అక్కడ ఏం జరుగుతుందనేది తెలియజెప్పాలని చెప్పి కూడా భావిస్తూ ఉంది. ప్రస్తుతం ఏదైతే మనం ఇక్కడ బోర్డు చూసుకోవచ్చు, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి సీడ్ యాక్సిస్ రోడ్డు E3 అంటే దొండపాడు నుంచి ఉండవల్లికి E3 అండ్ N4 జంక్షన్ అని చెప్పి కూడా దీన్ని అంటారు. రాజధాని ప్రాంతానికి వెళ్ళటానికి అలాగే దొండపాడు అంటే ఏదైతే రాజధానికి సంబంధించిన 29 గ్రామాలకు సంబంధించి ఎండ్ 29వ గ్రామానికి సంబంధించిన ఎండ్ అనేది దొండపాడు గ్రామం. ఆ గ్రామంతో రాజధాని ప్రాంతం పూర్తి స్థాయిలో కూడా ఎండ్ అవుతుంది. మొత్తం సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించి 6 లైన్ల రహదారిని రాష్ట్ర ప్రభుత్వం అంటే 2016లో ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించింది. దానిలో భాగంగానే ఈ సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణం చేపట్టింది. సో మనం ఇందాక రోడ్ నెంబర్ 1 చూసాం. అటు నుంచి 2 వాహనాలు వెళ్ళిపోవటం 2 లైన్లు. ఇది మిడిల్లో ఉన్న మరొక రోడ్డు. ఇక్కడి నుంచి కూడా 2 వాహనాలు వెళ్ళిపోవటానికి మరొక రోడ్డు. అలాగే అటు పక్క ఇంకొక రోడ్డు ఉంటుంది. అంటే 6 లైన్ల రహదారికి సంబంధించి 3గా విభజించి చేయటం జరిగింది. ఒకవైపు 2, మరొక వైపు 2, మరొక వైపు 2 అట్లా 3 పార్ట్లుగా విభజించి సీడ్ యాక్సిస్ రోడ్ని నిర్మాణం చేపట్టారు. దాదాపుగా ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించి 30 కిలోమీటర్ల పైగానే ఉంటుంది. రెగ్యులర్గా ఇప్పుడు మనం చాలా చూసాం, వాహనాలు రెగ్యులర్గా పోతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి, ఎక్కడా కూడా ఎటువంటి బ్రేక్ లేదు. కానీ ఎందుకు సోషల్ మీడియా వేదికగా కొంతమంది ప్రచారం చేస్తున్నారు అనే దానికి సంబంధించి కూడా అందుబాటుని పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం ఇంకో బోర్డు కూడా చూసుకోవచ్చు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వెంకటపాలెనికి సంబంధించి ఏదైతే వెంకటపాలెం అనేది సీడ్ యాక్సిస్ రోడ్లో సీడ్ యాక్సిస్కి సంబంధించి అలాగే రాజధాని ప్రాంతానికి సంబంధించి చాలా అత్యంత కీలకమైన గ్రామం. ఈ గ్రామం అంటేనే ఏదైతే రాజధాని ప్రాంతానికి సంబంధించి ప్రభుత్వం 3-4 పార్ట్లుగా విభజించింది. దాంట్లో ప్రధానమైన పార్ట్లో సీడ్ క్యాపిటల్. సో ఈ సీడ్ క్యాపిటల్లో కూడా వెంకటపాలెం అనే గ్రామం ఉంది. ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా రాజధాని ప్రాంతానికి వెళ్ళటానికి కానీ రావటానికి కానీ ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితిని మనం కళ్ళకు కట్టినట్లు కూడా చూపిస్తున్నాం. ఒకవైపు ఉదయం నుంచి కూడా తుప్పర్లు జల్లు కూడా పడతా ఉంది. అయినా కానీ మనం వాస్తవ పరిస్థితిని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. పోలీసులు రెగ్యులర్గా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే కొంతమంది చిరు వ్యాపారులు బండ్ల మీద వారి వ్యాపారాలను వారు కొనసాగించుకుంటున్నారు. రాకపోకలు ఎక్కడికక్కడే కొనసాగుతూ ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా దీనికి సంబంధించి మునిగినట్లు కానీ లేకపోతే నీళ్లు నిలబట్టిన దాఖలాలు కానీ ఆనవాళ్ళు కానీ ఎక్కడా కూడా ఇక్కడ కనిపించట్లేదు. దాదాపుగా మనం సీడ్ యాక్సిస్ రోడ్ అంటేనే అమరావతి ప్రాజెక్టుకి అమరావతి రాజధాని ప్రాంతానికి అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు. సో ప్రస్తుతం ఈ సీడ్ యాక్సిస్ రోడ్లో మనం పార్ట్ 1గా చూసుకోవచ్చు. కూడా ఎక్కడా కూడా ఒక బిందె నీళ్లు ఒక గుంటలో నీళ్లు నిలబడిన దాఖలాలు కానీ లేకపోతే ఎక్కడన్నా మునిగిపోయిన విషయం కానీ ఎక్కడా కూడా కనిపించలేదు. ప్రతిరోజు రెగ్యులర్గా వర్షాలకు ముందు ఎలాగైతే రాజధాని సీడ్ యాక్సిస్ రోడ్డు ఉందో ప్రస్తుతం కూడా అదే రకంగా సీడ్ యాక్సిస్ రోడ్డు ఉంది. వాస్తవ పరిస్థితిని రాష్ట్ర ప్రజలకు చెప్పాలని ఏకైక ధ్యేయంతో బిగ్ టీవీ ఈరోజు ఫ్యాక్ట్ చెక్ పేరుతో కూడా ఈ ప్రాంతంలో పర్యటించింది. మరొక ప్రాంతంలోకి వెళ్ళి అక్కడున్న పరిస్థితిని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమరావతి రాజధాని కోసం ఉద్దండరాయనిపాలెంలో శంకుస్థాపన చేసిన ప్రాంతం నుంచి అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి శివ అందిస్తారు. ఫ్యాక్ట్ చెక్ బిగ్ టీవీ ఫ్యాక్ట్ చెక్లో భాగంగా రాజధాని ప్రాంతంలో పర్యటిస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు మనం చూసుకునే దానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ప్రస్తుతం మనం ఒకసారి విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఏదైతే ఇక్కడ వర్షపు సంబంధించి చెమ్మ లాంటిది ఉంది తప్ప ఎక్కడా కూడా
కనీసం అరడుగు నీళ్లు కూడా నిలవున్న పరిస్థితి లేదు. మనం గతంలో చాలాసార్లు కూడా చూడటం జరిగింది. దాంట్లో రాజధాని ప్రాంతానికి సంబంధించిన నమూనా దాంట్లో పెట్టడం జరిగింది. ఏదైతే ఒక డిజైన్ని దాంట్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలా ఉన్నాయి ఏంటి, అలాగే హోమాలు జరిగిన ప్రాంతం, వీటన్నిటికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. లోపల మొత్తం ఇదంతా కూడా చాలా ప్రాంతానికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నది. సో అసలు ఎక్కడ ఇట్లా ఉంది, వాస్తవంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమా అబద్ధమా అనే దానికి సంబంధించి కూడా చూసుకోవచ్చు. ఇది హోమాలు జరిగిన ప్రాంతం. కేవలం అరడుగు ఎత్తు మాత్రమే ఉంది. ఎక్కడా కూడా ఈ హోమాలు జరిగిన దగ్గర చుక్క నీరు కూడా లోపల నిలిచిన దాఖలాలు లేవు. కానీ సోషల్ మీడియాలో మాత్రం గత కొన్ని రోజులుగా రాజధాని ప్రాంతం మునిగిపోయిందని చెప్పి విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యం. నిజంగా ప్రస్తుతం గత 3-4 రోజుల కాలంగా చాలా చోట్ల విజయవాడ కానీ గుంటూరు కానీ చాలా చోట్ల వర్షం కురిస్తే లోతట్టు ప్రాంతాలంతా జలమయమైనాయి. 4-5 రోజులైనా కానీ ఇంకా అక్కడ నీళ్లు ఉన్నాయి. కానీ రాజధాని ప్రాంతానికి సంబంధించి ఎక్కడా కూడా కనీసం అరడుగు నీళ్లు కూడా ఉన్న దాఖలాలు లేవు. అది కూడా మనం ప్రస్తుతం చూస్తుంది. అత్యంత సీడ్ క్యాపిటల్ ఏరియా రాజధాని ప్రాంతానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసి ఇక్కడ హోమం చేసిన హోమశాల కూడా ఇది. ఆ తర్వాత నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన శిలాఫలాన్ని కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ కింద కూడా చూసుకోవచ్చు. ఎక్కడా కూడా కనీసం నీళ్లున్న దాఖలాలు కూడా ఇక్కడ లేవు. నీళ్లు ఎక్కడా లేవు. కనీసం స్టోరేజ్కి సంబంధించి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మరొక ఆసక్తికరమైన అంశాన్ని కూడా మనం కొద్దిసేపటి చూసుకోవచ్చు. సో ఇక్కడ శిలాఫలం జరిగిన ప్రాంతం. సో ఇది ఇక్కడ శిలాఫలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు కేంద్ర మంత్రులు, అలాగే అప్పటి సంబంధించి ఆ రోజుల్లో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో రాజధాని శంకుస్థాపన చేసిన సమయంలో ఉన్న 22 అక్టోబర్ 2015లో ఎవరైతే ఉన్నారో వారు. ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని ప్రధానంగా గమనించినట్లయితే ఇక్కడ ఎదురుగా మనం ఒకసారి చూసుకుంటే చాలా హైట్గా, అంటే రోడ్డు అంతా కూడా హైట్లో ఉంది. మనం చూసుకోవచ్చు. అక్కడ కొన్ని లారీలు కూడా అక్కడ ఉన్నాయి. రోడ్డు హైట్లో ఉంది. మనం ఉన్న ప్రాంతం కూడా డౌను, దాదాపుగా 4-5 అడుగుల డౌను ప్రాంతంలో రాజధాని శంకుస్థాపన జరిగింది. రోడ్డు హైట్లో ఉంది. ఆ వెహికల్స్ అన్నీ కూడా హైట్లో ఉన్న రోడ్లో వెహికల్స్ అన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. అక్కడ కొన్ని లారీలు కూడా ఆగినాయి. ఈ ప్రాంతం కనుక నీట మునిగిపోతే ఎత్తులో ఉన్న లారీలు, ఇది డౌన్లో ఉంది శంకుస్థాపన చేసిన ప్రాంతం. మరి శంకుస్థాపన చేసిన ప్రాంతం డౌన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా నీళ్లు ఉండాలి. కానీ అటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ ఎక్కడా కూడా కనిపించట్లేదు. శంకుస్థాపన చేసిన ప్రాంతం 4 నుంచి 5 అడుగుల డౌన్లో ఉంది. ఎందుకంటే రోడ్డు అంతా కూడా హై రోడ్లు వేయటం జరిగింది. వాటి మించి లారీలు రాకపోకలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో మంత్రి నారాయణ తిరిగి పునర్నిర్మాణ పనులు చేపట్టడంలో భాగంగానే ఈ ప్రాంతంలో మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు. జంగిల్ క్లియరెన్స్కి సంబంధించి కొన్ని ప్రొక్లైనర్ కూడా ఇక్కడ పనులు చేస్తున్నాయి. అక్కడ బర్రెలు కాచుకుంటున్నారు కొంతమంది. అక్కడ లారీలు ఉన్నాయి రోడ్ల మీద. బిగ్ టీవీ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయమే భాగంగా రాజధాని ప్రాంతంలో వాస్తవ పరిస్థితి ఏమిటి, ఈరోజు ఉదయం నుంచి కూడా రాజధాని ప్రాంతంలో పర్యటించింది. ఇప్పటివరకు మనం కొన్ని చూసాము. ఇప్పుడు శంకుస్థాపన జరిగిన ప్రాంతం కూడా మనం చూసాము. అరడుగు నీళ్లు కూడా ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా నిలబడిన దాఖలాలు. రాజధాని ప్రాంతంలో ఆ పరిస్థితి ఎక్కడా కూడా కనిపించట్లేదు. వాస్తవానికి మనం విజువల్స్లో చూపిస్తున్నాం, లైవ్లో చూస్తున్నాం. ఎక్కడా కూడా విజువల్స్ లేవు. బిగ్ టీవీ ఇక్కడ ఉన్న పరిస్థితిని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. రాజధాని ఏరియాలోని సిఆర్డీఏ కార్యాలయంలో పరిస్థితి ఎట్లా ఉందో తెలుసుకుందాం. సోషల్ మీడియాలో రాజధాని ప్రాంతం అంతా నీట మునిగిపోయిందని జరుగుతున్న ప్రచారానికి సంబంధించి కూడా వాస్తవ పరిస్థితిని వివరించేందుకు బిగ్ టీవీ ఫ్యాక్ట్ చెక్ పేరుతో రాజధాని ప్రాంతంలో పర్యటిస్తుంది. ప్రస్తుతం మనం సిఆర్డీఏ కార్యాలయం, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో సిఆర్డీఏని ఏర్పాటు చేశారు. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. కింద నుంచి కూడా మనం చూసుకోవచ్చు. ఎక్కడా కూడా ఇక్కడ నీళ్లు ఆగిన దాఖలాలు కానీ లేకపోతే మిగిలిన పరిస్థితి కానీ ఎక్కడా కూడా కనిపించట్లేదు. మామూలుగానే ఉంది. వర్షం పడితే పోయిన తర్వాత ఎట్లా ఉంటుందో అదే రకంగా కూడా ఇక్కడ కొనసాగుతున్న పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే సిఆర్డీఏకి సంబంధించి కూడా ప్రధానంగా నిర్మాణం, సిఆర్డీఏ కార్యాలయం, ప్రధానమైన కార్యాలయం ప్రస్తుతం విజయవాడలో ఉంది. ఆ విజయవాడలో నిర్మాణంలో చేపడుతున్న ప్రస్తుతం విజయవాడ సిఆర్డీ ఆఫీస్. దాని కాకుండా రాజధాని ప్రాంతంలోనే చేపట్టాలని చెప్పి G+5 నిర్మిస్తున్న భవనం ఇది సిఆర్డీఏ కార్యాలయం. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ సంబంధించిన సిఆర్డీఏ కార్యాలయానికి సంబంధించిన భవనం. ఎక్కడా కూడా ఇక్కడ ఒకవైపు లోతట్టు ప్రాంతం ఉంది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. రోడ్డుకి ఇక్కడ దాదాపుగా 4 నుంచి 3 అడుగుల డౌన్లోనే ఈ ఫ్లోర్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ ఇక్కడ ఎక్కడా కూడా
అడుగు కానీ అరడుగు కానీ నీళ్లు నిలబడే అవకాశం కనపడలేదు, నీళ్లు ఉన్న పరిస్థితి కూడా కనిపించలేదు. దాదాపుగా 3-4 రోజుల కాలంగా కూడా విస్తారంగా వర్షాలు కురిసిన పరిస్థితి ఈ ప్రాంతంలో చోటు చేసుకుంది. అయినప్పటికీ కూడా ఈ రాజధాని ప్రాంతంలో ఏ ప్రభుత్వానికి సంబంధించి శంకుస్థాపన జరిగిన ప్రాంతం కావచ్చు, లేకపోతే సీడ్ యాక్సిస్ రోడ్డు కావచ్చు, లేకపోతే సిఆర్డిఏ కార్యాలయం కావచ్చు, ఇట్లా ఏది చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ వర్షం ప్రభావం ఎక్కడా కూడా కనిపించలేదు. వర్షం వస్తే నిన్న మొన్న ఈ 3-4 రోజుల కాలంగా విజయవాడలో కురిచిన, అంటే ముఖ్యంగా అమరావతిలో కురిచినంత వర్షం దాదాపుగా 100 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ కూడా కురిచిన దాఖలాలు లేవు. కానీ అటువంటి వర్షం కురిసినప్పటికి కూడా ఏ బిల్డింగ్ కానీ ఏ ప్రాంతం కానీ సరిగ్గా అడుగు కూడా మునిగిపోయిన దాఖలాలు అయితే లేవు. మరి ఎందుకు సోషల్ మీడియా వేదికగా ఇటువంటి ప్రచారం చేస్తున్నారో, ఏదైతే రాజధాని ప్రాంతం మునిగిపోతా ఉంది, మునిగింది అని ఇట్లా రకరకాల ప్రచారాలు చేస్తున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితులని రాష్ట్ర ప్రజలకి వివరించాలనే ఏకైక ధ్యేయంతో చూసుకోవచ్చు. సో ఏదైతే జరుగుతున్న ప్రచారానికి సంబంధించి వాస్తవాన్ని రాష్ట్ర ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత మీడియాపై ఉంటుంది. అటువంటి బాధ్యతతో భాగంగానే రాష్ట్ర ప్రజలకు వాస్తవ పరిస్థితులని తెలియజెప్పాలని ఏకైక ఎజెండాతోటే. రైట్, ఇక శాసనసభ్యుల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న నివాస సముదాయాల దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది, దాని మీద జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంత, ఇప్పుడు తెలుసుకుందాం. రైట్, ఫ్యాక్ట్ చెక్ 4 బిగ్ టీవీ రాజధాని ప్రాంతంలో వాస్తవ పరిస్థితులను వివరించేందుకు ఫ్యాక్ట్ చెక్ పేరుతో రాజధాని ప్రాంతంలో పర్యటిస్తుంది. ప్రస్తుతం మనం ఏదైతే విజువల్స్లో చూసుకుంటున్నామో ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 మంది శాసనసభ్యులకి నివాస గృహాలు. ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా నివాస సముదాయానికి సంబంధించి కూడా రోడ్డుకి ఆనుకోనే ఉన్నది. ఎక్కడా కూడా ఎటువంటి చుక్క నీరు కూడా ఇక్కడ నిలవన్న పరిస్థితి లేదు. మనం ప్రస్తుతం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 G+10 కింద ఈ భవనాలన్నింటినీ కూడా నిర్మాణం చేపట్టిన పరిస్థితి కూడా కనిపించింది. ఎక్కడా కూడా రాజధాని ప్రాంతంలో ఆ భవనాలు మునిగినాయి, ఈ భవనాలు మునిగినాయి, అది మునిగింది, ఇది మునిగిందని చెప్పి జరుగుతున్న ప్రచారంలో ఎక్కడా కూడా వాస్తవం లేదనేది తెలియజెప్పే ప్రయత్నం, అంటే అసలు రాజధాని ప్రాంతంలో ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజలకి వివరించే ప్రయత్నం చేయాలనేదే బిగ్ టీవీ ఏకైక లక్ష్యంగా కనిపిస్తుంది. అది ఎవరైనా సరే మాకైతే పార్టీలతో, రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, ఒక పార్టీకి వ్యతిరేకం కాదు, మరొక పార్టీకి అనుకూలం కాదు, కానీ వాస్తవ పరిస్థితిని మాత్రం రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పాలి అనేది ఏకైక జయంతో మాత్రమే ఈరోజు ఉదయం నుంచి కూడా బిగ్ టీవీ సాహసోపేతంగా పూర్తి స్థాయిలో ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్, అంటే ఏదైతే రాజధాని ప్రాంతంలో ఉన్న వాస్తవ పరిస్థితులని చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 మంది శాసన సభ్యులకి సంబంధించి నివాస గృహాలని ఎందుకు సోషల్ మీడియా వేదికగా ఈ రకంగా ప్రచారం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా 5-6 బ్లాకులకు సంబంధించి కూడా ఇక్కడ నిర్మాణాలు దాదాపుగా పూర్తయినాయి. కేవలం ఇంటీరియర్కి సంబంధించి మాత్రమే ఇక్కడ పనులు కొనసాగుతున్నాయి. ఆ ఇంటీరియర్ పనులకు సంబంధించి కూడా రానున్న వారం 10 రోజుల వ్యవధిలోనే పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. సో చూసుకోవచ్చు, 1, 2, 3, 4, 5, 6 ఇట్లా దాదాపుగా 6-7 బ్లాకులుగా కూడా వీటిని నిర్మాణాలు చేపట్టింది గత ప్రభుత్వం, అంటే టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి 19. తాజాగా వీటికి సంబంధించి వైఎస్ఆర్సీపీ సర్కార్ వచ్చిన తర్వాత ఎక్కడ పనులు అక్కడే రాజధానిలో వదిలేసిన సంగతి మనందరికీ తెలిసిందే. సో తాజాగా ఈ రాజధాని ప్రాంతంలో గత 5-6 రోజులుగా కురుస్తున్న వర్షాలకి సంబంధించి రాజధాని ప్రాంతంలో ఆ భవనం ముగింది, ఈ భవనం ముగిందని చెప్పి విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాస్తవిక పరిస్థితులను రాష్ట్ర ప్రజలకి వివరించాలనేది ఏకైక ధ్యేయం మాత్రమే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి సంబంధించి చూసుకుంటే పూర్తి స్థాయిలో భవనాలన్నీ కూడా పూర్తయ్యి ఫైనల్గా, అంటే లోపల ఇంటీరియర్కి సంబంధించి మాత్రమే పని కొనసాగుతూ ఉంది. ఎక్కడ కూడా ఒక భవనంలో కూడా నీళ్ళు వచ్చిన దాఖలాలు లేవు. మనం ఇప్పుడు విజువల్స్లో కూడా చూసుకున్నాం, అక్కడ కింద పార్కింగ్లో కొన్ని 2 వీలర్స్ కూడా పార్క్ చేస్తున్నాయి. కింద నుంచి రోడ్డు మీద నుంచి బిల్డింగ్ పై వరకు కూడా మనం విజువల్స్లో కూడా చూసుకున్నాం. ఎక్కడ కూడా మునిగిన దాఖలాలు అయితే ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో కనిపించట్లేదు. సో రాజధాని ఆల్మోస్ట్ కవర్ అయింది. ఒక హైకోర్టు భవనం ఏ విధంగా ఉంది, హైకోర్టుకు వెళ్ళే, అంటే నిర్మించబోతున్నటువంటి హైకోర్టుకు వెళ్ళే మార్గం, ఆ మార్గాల్లో పరిస్థితి ఎట్లా ఉంది, నిజంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి అక్కడ ఉందా, మా ప్రతినిధి శివ చూపిస్తారు. ఇందాక మనం సీడ్ యాక్సిస్ రోడ్లో ఉన్నాం, కానీ ఇది సాధారణమైన రహదారి. గతంలో ఈ ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేయక ముందు నుంచే ఈ రోడ్డు ఉంది. ఆ రోడ్లో పరిస్థితి ఏంటో చూద్దాం. ఇదిగో
మనం ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తే హైకోర్టుకి వెళ్ళే రహదారి, దీన్ని హైకోర్టుకి వెళ్ళే రహదారి అంటారు. ఇక్కడ మొత్తం కూడా హైకోర్టుకి సంబంధించి రాకపోకలకి కొనసాగిస్తారు. ఇక ఆ తర్వాత రెండో రహదారిని మనం చూసుకుంటే ప్రస్తుతం ఏదైతే మనం నేలపాడు వద్ద ఉన్నాం, నేలపాడు నుంచి వెలగపూడి, లింగాయపాలెం, మోదులు లింగాయపాలెం మీదుగా విజయవాడ వెళ్ళడానికి, అమరావతి గుడి నుంచి విజయవాడ వెళ్ళటానికి మరొక రహదారి. ఇది రెగ్యులర్ రహదారి, ఇప్పుడు కొన్ని దశాబ్దాలుగా ఉన్న రోడ్డు ఇది. సో దీనికి కంటిన్యూషన్గా కూడా రోడ్డు పైనే ఎమ్మెల్యేల క్వార్టర్స్ రోడ్డుకు ఆనుకొనే అక్కడ భవనాలు నిర్మాణాలు చేపట్టున్న పరిస్థితి కనిపించింది. ఇక ఆ భవనాల తర్వాత ఇంకొక రోడ్డు ఉంటుంది, ఇది మూడో రోడ్డు. ఈ రోడ్డును మనం పరిశీలిస్తే కనుక ఏదైతే సీడ్ యాక్సిస్ రోడ్డుకి హైకోర్టు నుంచి వచ్చేవారు, హైకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు పలువురు విఐపీల వాసం వెళ్ళటం కోసం సీడ్ యాక్సిస్ రోడ్డుకి వెళ్ళాలంటే ఈ రోడ్డు నుంచి వెళ్ళడానికి అవకాశం. మరొక రోడ్డు చూసుకుంటే ఇది 4వ రోడ్డు, అంటే ఇది జంక్షను. ఈ 4వ రోడ్డుకు సంబంధించి కూడా దీన్ని తుళ్ళూరు అమరావతికి వెళ్ళే రహదారి కూడా అంటారు. అంటే అమరావతి టెంపుల్కి వెళ్ళటానికి ఈ రహదారిని వినియోగిస్తారు. విజయవాడ నుంచి అమరావతికి వెళ్ళటానికి ఈ 4వ రహదారిని వినియోగిస్తారు. ఇక్కడ మనొక ఆసక్తికరమైన విషయం కూడా, చాలా చిన్న అక్కడ టీ బంకులు, చిన్న రేకుల షెడ్లు, చిన్న నివాసాలు కూడా ఉన్నాయి. ఎక్కడా కూడా నీట మునిగిన దాఖలాలు కూడా ఇక్కడ మీకు కనిపించట్లేదు. మనం వీటిని చాలా క్లారిటీగా చూసుకోవచ్చు. ఎందుకంటే ఒక రేకుల షెడ్ ఉంది, ఆ తర్వాత అక్కడ ఒక చిన్న బంకు, అట్లా మిగతా ఇష్యూస్కి సంబంధించి ఉన్నాయి. కొన్ని వాహనాలు రాకపోకలకు సంబంధించి కూడా కొనసాగుతోంది. కానీ ఎక్కడా కూడా నీట మునిగిన దాఖలాలు లేవు. కానీ ప్రధానమైన ప్రాంతాలు, ప్రధానమైన నగరాల్లో గత 4-5 రోజుల కాలంగా కురుస్తున్న వర్షాలకి ఇంకా ఆ ప్రాంతంలో మోకాళ్ళ లోతులో 4 అడుగులు 5 అడుగుల లోతులో నీళ్లు ఇంకా ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి సంబంధించి చూసుకుంటే రాజధాని ప్రాంతంలో ఎక్కడా కూడా, ఇప్పుడు మనం ఉదయం నుంచి అనేక ప్రాంతాలని స్వయంగా చూడటం జరిగింది, స్వయంగా విజువల్స్లో చూసుకుంటున్నాం, స్వయంగా చూసాం. ఎక్కడా కూడా అరడుగు నీళ్లు కూడా ఈ రాజధాని ప్రాంతంలో ఎక్కడా కూడా నిలవున్న పరిస్థితి కనిపించలేదు. మనం సీడ్ యాక్సిస్ రోడ్డు చూసాం, అలాగే సిఆర్డీఏ భవనం చూసాం, అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్ చూసాం, ఆ తర్వాత రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతం చూసాం, ఇప్పుడు ఈ ప్రాంతం చూస్తున్నాం. ఎక్కడా కూడా ఏది కూడా నీట మునిగిన దాఖలాలు లేవు. కనీసం మన విజువల్స్లో చూసిన దగ్గర అడుగంటే అడుగు లోతు నీళ్లు కూడా కనిపించిన దాఖలాలు అయితే లేవు. ఇది ఎందుకు సోషల్ మీడియాలో ఈ రకంగా ప్రచారం జరుగుతుందో తెలుసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు ఏమిటి అనేది రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాలని ఏకైక ధ్యేయంతోనే బిగ్ టీవీ ఫాస్ట్ చెక్ పేరుతో కూడా రాజధాని ప్రాంతంలో ఈరోజు పర్యటిస్తాం. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ల కోసం నిర్మిస్తున్న నివాస సముదాయాల దగ్గర పరిస్థితి ఎట్లా ఉందో మా ప్రతినిధి శివ అందిస్తారు. రాజధాని ప్రాంతంపై జరుగుతున్న సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి సంబంధించి ఉదయం నుంచి రాజధాని ప్రాంతంలో పర్యటిస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్లకు సంబంధించిన భవనాల వద్ద ఉన్నాం. ఈ రోడ్డు కూడా మనం చూసుకోవచ్చు, చాలా నీట్గా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2018-19లో అప్పటి టీడీపీ ప్రభుత్వం వేసిన ఈ రోడ్డు ఇది ఇప్పటికి కూడా అలాగే ఉంది. ఎక్కడా కూడా ఇక్కడ చుక్క నీరు కూడా నిలబడ్డ దాఖలాలు లేవు. రోడ్డు మొత్తం కూడా చాలా విశాలంగా ఉంది. మనం ఒకసారి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్లకు సంబంధించిన భవనాలు ఇక్కడ కన్స్ట్రక్షన్స్ దాదాపుగా పూర్తయినాయి. 80% పైగా పూర్తయిన పరిస్థితి. కాకపోతే ప్రస్తుతం ఎక్కడా కూడా వీటికి సంబంధించి వాటిని ఇంకా వాడటానికి లేదు కాబట్టి, పూర్తి స్థాయిలో ఇంకా ప్రభుత్వం దీనిపై ఫోకస్ పెట్టలేదు కాబట్టి గేట్లు వేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడా కూడా చుక్క నీరు కూడా ఇక్కడ లేని పరిస్థితి చూసుకోవచ్చు. నిజంగా నీళ్లుంటే అక్కడి నుంచి కిందకి వస్తే పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఎక్కడా కూడా చుక్క నీరు ఇక్కడ స్టోరేజ్ కానీ లేకపోతే నిలిచిపోయిన దాఖలాలు కానీ ఇక్కడ లేవు. ఒకసారి మనం పైనుంచి కింద వరకు ఆ భవనాన్ని కనుక చూసుకోవచ్చు. ఖచ్చితంగా ఎక్కడా కూడా రాజధాని ప్రాంతంలో ఏ భవనం వద్ద కానీ, ఏ రోడ్డు వద్ద కానీ, ఏ ప్రాంతం వద్ద కానీ నీళ్లున్న పరిస్థితి అయితే కనిపించలేదు. కానీ ఎందుకు గత కొన్ని రోజులుగా, అంటే 2-3 రోజుల కాలంగా కూడా విస్తృతంగా జరుగుతున్న ప్రచారానికి సంబంధించి వాస్తవికత దర్పాన్ని రాష్ట్ర ప్రజల ముందు ఉంచాలనేది ఏకైక ధ్యేయంతో బిగ్ టీవీ ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. సో ఈ ప్రయత్నాల్లో భాగంగానే మనం చూసుకోవచ్చు, బిల్డింగ్స్కి ఏదైతే ఐపీఎస్, ఐఏఎస్, ఐఆర్ఎస్ బిల్డింగ్ల పక్కనే కూడా ఎక్కడా కూడా కనీసం కొంచెం నీళ్లున్న పరిస్థితి కూడా ఇక్కడ లేదు. కానీ వాస్తవ పరిస్థితిని, వాస్తవికతని రాష్ట్ర ప్రజల ముందు తెలియజేయాలనేది ఏకైక ధ్యేయంతో బిగ్ టీవీ ఈ ప్రయత్నం చేస్తూ ఉంది. మనం చూసుకోవచ్చు, ఉదయం నుంచి చాలా భవనాలు చూసాం. ఎక్కడా కూడా ఏ భవనం వద్ద కానీ, ఏ రోడ్డు వద్ద కానీ నీళ్లున్న పరిస్థితి లేదు. మరి ఎందుకు అమరావతి మునిగిపోతుంది అని ఒక రకమైన ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా ఎందుకు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితులు ఉంది. ఈ ప్రచారం వల్లనే రాష్ట్ర ప్రజల్లో కొంత అయోమయం ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంగా రాజధాని ప్రాంతం పూర్తి స్థాయిలో
నిర్మానుష్యంగా మారిపోయింది. అభివృద్ధి అనేది ఏంటో తెలియని రాజధాని ప్రాంతం ఏర్పడింది. అటువంటి రాజధాని ప్రాంతం మళ్ళీ తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తిరిగి రాజధాని పరుగులు పెడుతుంది. ఇటీవలే జంగిల్ క్లియరెన్స్కి సంబంధించి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. జంగిల్ క్లియరెన్స్ వచ్చారు, దానికి సంబంధించిన రోడ్లు కొనసాగుతున్నాయి, జంగిల్ క్లియరెన్స్ కొనసాగుతోంది, మిగిలిన వాటికి సంబంధించి కొనసాగుతోంది. అన్ని రకాలకు సంబంధించి కూడా రాజధాని పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. వచ్చే డిసెంబర్ 1వ తేదీ నుంచి రాజధాని పనులను తిరిగి ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. దానిలో భాగంగానే ఇప్పటికే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ రాజధాని ప్రాంతంలో అనేక సందర్భాల్లో పర్యటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా అన్ని రాజధానిలో నిర్మాణంలో ఉన్న, నిర్మాణం జరిగినా, నిర్మాణం పూర్తయినా, నిర్మాణం జరగబోతున్న అన్ని భవనాలని కూడా చంద్రబాబు స్వయంగా పరిశీలించి వాటి స్థితిగతులను తెలుసుకొని వీటన్నిటిని ప్రస్తుతం మనం ఏదైతే ఈ బిల్డింగ్ చూసామో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ల భవనాల్ని వచ్చే దసరా నాటికి ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికైనా సరే సోషల్ మీడియా వేదికగా వస్తున్న ప్రచారాలకు సంబంధించి 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఇది వాస్తవమా అవాస్తవమా అనేది చెక్ చేసుకోవాలని చెప్పి కూడా బిగ్ టీవీ రాష్ట్ర ప్రజలకి ఫ్యాక్ట్ చెక్ ద్వారా కూడా ఒక వినతి అయితే చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తాం. విజయవాడకు ఏ పెద్ద వర్షం వచ్చినా లేదంటే కృష్ణానది కాస్త ఉధృతంగా ప్రవహించినా కూడా వివాదం అంతా కూడా చంద్రబాబు నివాసం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మరి ఆ చంద్రబాబు ఇప్పుడు కూడా ఈ వరదల సమయంలో కూడా చంద్రబాబు నివాసం చుట్టూ ఒక కాంట్రవర్సీ తిరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్ళే కరకట్ట రహదారి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఏదైతే కరకట్ట విజయవాడకు సంబంధించి రాజధాని ప్రాంతానికి వెళ్ళే ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద ఉన్న శవాసం వద్ద ఉన్న కరకట్ట నుంచి వెళ్తూ ఉన్నాం. ఈ కరకట్ట ప్రాంతాన్ని మనం ఒకసారి చూడొచ్చు. ఇటీవల జరుగుతున్న పరిణామాలు, ఇటీవల వరుసగా వర్షాలు వస్తున్నాయి, రాజధాని ప్రాంతం అంతా మునిగిపోతూ ఉంది, రాజధాని ప్రాంతం అది జరుగుతూ ఉంది, ఇది జరుగుతూ ఉందని చెప్పి గత కొంతకాలంగా విస్తృతంగా జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో బిగ్ టీవీ ఫాస్ట్ టెక్లో భాగంగా కూడా మనం వాస్తవ పరిస్థితిని రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పాలని చెప్పి భావిస్తున్నాం. దానిలో భాగంగానే ఒకవైపు ఏదైతే మనం విజువల్స్ చూసుకుంటామో ఆ టవర్స్ పక్కనే ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం, కరకట్ట చంద్రబాబు నివాసం ఉంది. అలాగే ఇటుపక్క కరకట్టకు సంబంధించి రోడ్డు ఉంటుంది, ఆ తర్వాత కింద సైడ్ రోడ్డు మరొకటి ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గత 4-5 రోజుల కాలంగా ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయో విజయవాడ లాంటి ప్రాంతాలు పూర్తి స్థాయిలో నేలమయం అయిన పరిస్థితి కనిపించింది. పూర్తి స్థాయిలో నీటిమయమైన నేపథ్యంలో కూడా వీటన్నిటికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే కనుక ఎందుకు ఈ రకమైన ప్రచారం చేస్తున్నారు, ఈ రకమైన ప్రచారం చేయడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా రాజకీయ విమర్శలకి దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే అసలు ఈ కరకట్టకి సంబంధించి మునిగిపోయిందని, నీళ్లు వచ్చాయని ఇట్లా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఏదైతే ప్రస్తుతం ఈ కరకట్ట నుంచి నిత్యం చాలామంది విఐపీలు, వివిఐపీలు, హైకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, అలాగే సచివాలయానికి వెలిసిన చీఫ్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శులు, ముఖ్యమంత్రి, మంత్రులు ఇట్లా వీరంతా కూడా ఈ కరకట్ట మీదుగానే ఇక్కడికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా చూసుకుంటే ఎందుకు ఈ రకమైన ప్రచారం సోషల్ మీడియా వేదికగా చేస్తున్నారు అనేది మాత్రం అంతుబట్టని ప్రశ్నగా కూడా మారిపోయింది. ఇక తాజాగా మనం ఒకసారి అంశాన్ని పరిశీలన చేసినట్లయితే కనుక ఈరోజు ఉదయం నుంచి ఏదైతే రాజధాని ప్రాంతం అమరావతి మునిగింది అని ఒక విస్తృతమైన ప్రచారం కొనసాగుతూ ఉందో ఆ ప్రచారం నిజం కాదు, అబద్ధం అనే దాన్ని చెప్పే ప్రయత్నమే ఈరోజు ఉదయం నుంచి మనం చేస్తున్నాం. దానిలో భాగంగానే ప్రస్తుతం మనం ఈరోజు ఉదయం నుంచి కూడా ముందుగా సీడ్ యాక్సిస్ రోడ్డు, ఆ తర్వాత రాజధాని శంకుస్థాపన చేసిన ప్రాంతం, ఆ తర్వాత రాజధానిలో నిర్మాణంలో చేపడుతున్న సిఆర్డీఏ భవనం, ఆ తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ల క్వార్టర్సు, ఆ తర్వాత ఎమ్మెల్యేల భవనాలు, ఆ తర్వాత పురాతనంగా ఎప్పుడైతే అమరావతి నుంచి విజయవాడకి రాజధాని రాకముందే ఒక రహదారి ఉందో ఆ రహదారిని, ఆ తర్వాత ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల క్వార్టర్సు, ఇట్లా మొత్తం దాదాపుగా అనేక ఏదైతే ముఖ్యమైన అంశాలు, ముఖ్యమైన విధి ఉన్నాయో వాటన్నిటిని కూడా బేరేజ్ వేసుకొని అవన్నిటిని కూడా మనం చూపించే ప్రయత్నం చేశాం. ఎక్కడా కూడా కనీసం అడుగంటే అడుగు నీరు కూడా లేని పరిస్థితి కనిపించింది. కానీ ఎందుకు ఈ రకమైన ప్రచారం చేస్తున్నారు, ఈ రకమైన ప్రచారం చేయడంలో గల ప్రధానమైన కారణం ఏంటి అనే దానికి సంబంధించి ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయపరమైన విమర్శలకి తావిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. సో ఏదైతే ప్రస్తుతం మనం విజయవాడ నుంచి తాడేపల్లి అంటే గుంటూరు జిల్లా తాడేపల్లికి సంబంధించి కరకట్ట మీద ఉన్నాం. ఈ కరకట్టకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తం మీద ఏదైతే ఒకటి మాత్రం వాస్తవమో ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఈరోజు బిగ్ టీవీ రాజధాని ప్రాంతంలో ముఖ్యమైన ప్రాంతాలన్నిటినీ 29 గ్రామాలకు సంబంధించి అన్ని గ్రామాలని స్వయంగా పర్యటించడం జరిగింది. ఎక్కడ
ఎక్కడైతే ప్రభుత్వానికి సంబంధించిన భవనాలు ఉన్నాయో, ఎక్కడైతే ప్రభుత్వ భవనాలు నిర్మాణం చేపట్టబోతున్నారో, ఎక్కడైతే భవిష్యత్తులో కొత్తగా కంపెనీలు కానీ లేకపోతే మిగిలిన అంశాలకు నిర్మాణం చేపట్టడం, ఇట్లా వీటన్నిటిని కూడా స్వయంగా పరిశీలించడం జరిగింది. ఎక్కడా కూడా కనీసం అడుగంటే అడుగు నీళ్లు కూడా ఎక్కడా నిల్వ ఉన్న పరిస్థితి లేదు, ఎక్కడా కూడా నీళ్లు ఉన్న పరిస్థితి లేదు. దయచేసి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రజలకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని 1కి 2కి 3 సార్లు చెక్ చేసుకోవాలని చెప్పి కూడా బిగ్ టీవీ రాష్ట్ర ప్రజలకి సూచించేస్తుంది. ఎందుకంటే ఈరోజు రాజధాని ప్రాంతం మొత్తం కూడా బిగ్ టీవీ స్వయంగా పరిశీలన చేసి వాస్తవ పరిస్థితులు ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 5 కోట్ల మంది ప్రజలకు వాస్తవ పరిస్థితులు తెలియజేయాలని ఏకైక ధ్యేయంతో మనం ఈ ప్రక్రియ చేశాం. ఈ ప్రక్రియలో భాగంగానే ఇవంతా కూడా వాస్తవం కాదు అని చెప్పి 100కు 100% నిజమైన పరిస్థితి అయితే కనిపించింది. ఇది ఈరోజు మనం రాజధాని ప్రాంతం పర్యటనకు సంబంధించి ఉన్న అప్డేట్. ఓటర్ స్టూడియో.